మీకు తెలుసా, ఇండియన్ ₹1 బంగ్లాదేశీ 1.3 రూపీస్కు సమానం. ఆ రూపాయన్ని బంగ్లాదేశ్ తాకా అంటారు. రీసెంట్గా బంగ్లాదేశ్లో ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్లో భాగంగా అక్కడ 40 నుండి 50 పార్టీలు ఉన్నాయి. అందులో మేజర్ పార్టీ అవామీ లీగ్ పార్టీ, ఇంకోటి బంగ్లాదేశ్ పార్టీ, BNP పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇంకోటి బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ పార్టీ. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి 300 సీట్లకు గాను. ఇందులో ఈసారి మెజారిటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి వచ్చింది. ఎంత మెజారిటీ అంటే 209 సీట్స్ వచ్చాయి. విత్ అలయన్స్తో కలిపి 212 సీట్స్ వచ్చాయి. వీళ్ళు బంగ్లాదేశ్ని పరిపాలించబోతున్నారు. అవామీ లీగ్ పార్టీ ఈసారి 0. మరి ప్రతిపక్షంగా ఏ పార్టీ ఉండబోతుందంటే బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ పార్టీ. దీనికి 77 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 151 సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు దేశాన్ని పరిపాలించవచ్చు. మరి బంగ్లాదేశ్కి కాబోయే ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కి కాబోయేటువంటి ప్రైమ్ మినిస్టర్. బంగ్లాదేశ్ పాపులేషన్ 18 కోట్ల జనాభా ఉంది. అక్కడ బీదవాళ్ళు 20% బీదవాళ్ళు ఉన్నారు. ఇది బంగ్లాదేశ్ చరిత్ర.